లూకా సువార్తలో అంటాడు, గోయింగ్ టు ద హైవేస్ అండ్ హెడ్జెస్ అంటాడు. అది తెలుగులో చదవండి అమ్మా. నేను సువార్తలోకి రాకముందు, నేను పాస్టర్ గా ఆర్డైన్ కాకముందు, నేను దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, దుబాయ్, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, అన్ని చోట్ల నేను తిరిగాను. ప్రతి ప్రాంతము నేను దర్శించాను. అన్ని చోట్ల వెళ్ళి నేను నిలబడి నన్ను మార్చిన దేవుడి గురించి నేను ప్రకటించడం మొదలు పెట్టాను. ఇంకా సంఘము కట్టబడలేదు, సంఘము కూడా నాకు లేదు. కానీ నేను ఏం ప్రారంభించానో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అని నేను రక్షకుడుగా అంగీకరించానో, పొందుకున్నానో, అది నేను దాచుకొని సంఘములో మాత్రమే నేను కూర్చోలేదు. ఎక్కడికి వెళ్ళాను? వీధులలోకి వెళ్ళాను ప్రకటించడానికి నా యేసుక్రీస్తు ప్రభు గురించి. I went into the highways, I went into the lanes, I said, listen, this is the one true God, and this is eternal life, that they might know this one true God. ఒక్కసారి ఆ స్పార్క్ నాలో ఇగ్నైట్ అయిన తర్వాత నేను కూర్చొని సంఘములోని ఉండలేకపోయాను. There was a burning desire in my heart. ప్రతి వీధికి వెళ్ళి యేసయ్య నిజమైన రక్షకుడు అని ప్రకటించులాగా ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని నాలో ప్రారంభమైంది. It was ignited and I could not sit down. Church is just not about coming. సంఘం అంటే కేవలం వచ్చి ఆదివారం 2 గంటలు మనం మెసేజ్ విని వెళ్ళిపోవటం కాదు సంఘం. అందుకొరకు సంఘాలు ఏర్పరచబడలేదు. మీరు విన్న దానిని ఇతరులకి ప్రకటించుటకు దేవుడు తన సన్నిధిలోకి ఈ దినాన్ని మీరు మిమ్మల్ని నడిపించి ఉన్నాడు. విన్నది విన్నట్టుగా ఏ అసత్యము లేకుండా వెళ్ళండి ఈ రోజు. I pray that it will begin today in our lives. For the sake of Jerusalem, I will not be silent antaru. I will not be silent anymore. Nishabdanga, maunanga, ade kuchi. I have been warming up my chair for 15-20 years, listening to the message, but not anymore. Today I am going to take this message and I'm going to warm up somebody's life through the message of Jesus Christ. Hallelujah. And that is what the church needs to start to. It needs ప్రతి ఒక్కరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత ఉన్నదండి. ప్రతి ఒక్కరికి దయచేసి తప్పుగా అనుకోకండి. I am burdened for souls. I am burdened. యాకోబు గ్రంథంలో అంటాడు, youth, I think in Jude he says, అగ్నిలో లాగినట్టు వారిని రక్షించండి అంటాడు. As if you are pulling them from fire. అటువంటి భారము కలిగి ఉండాలంటాడు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు. అయ్యా, మన ఇంటిలోనే అగ్నిలో కాలిపోతున్నారు కుటుంబీకులు. కానీ మనం సంఘంలో దేవుని వాక్యము విని వారికి ఆ వాక్యము గాని ఆ సువార్త గాని మనం అందించలేకపోతున్నాం. But I want this to start today, that what you heard will come out of your mouth today. దేవుడు హృదయ లోతుల్లోని దాచుకోవడానికి మాత్రమే వాక్యము మనకి ఇవ్వలేదండి. దాన్ని ప్రకటించుటకై ధైర్యము కలిగిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకనే వెళ్ళండి, వీధులలోకి వెళ్ళండి, హైవేస్ లోకి వెళ్ళండి, మీ కుటుంబాల మధ్యలోకి వెళ్ళండి, చెప్పండి సమయము చాలా తక్కువగా ఉన్నది. I have brought you good news. మంచి సువార్తను నేను మీకు తీసుకొచ్చి, నేను విన్న సువార్త, నన్ను మార్చిన సువార్త నిన్ను కూడా మారుస్తుందని నమ్మకంతో నీ దగ్గరికి ఈ సందేశాన్ని నేను తీసుకొని వచ్చి ఉన్నాను. Going to the highways and hedges. ఇంగ్లీష్ లో అంటాడు, కంపెల్ అంటాడు. తెలుగులో ఆ మాట చదవండి.
అందుకు యజమానుడు, ఆ. నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు ఆ. అక్కడి వారిని బలవంతము చేయు. హల్లెలూయా. ఈ రోజు బలవంతం చేయటం మానేస్తామండి. వాళ్ళు ఏమనుకుంటారు? Why should I take any interest? Why should I prod into his life? But దేవుడు ఏమంటున్నాడంటే బలవంతము చెయ్యి అంటున్నాడు. So that they will come into my house. Please, I want you to step out of the church. మీరు ఏ సంఘానికి వెళ్ళినా వార్త విన్న తర్వాత, సువార్త విన్న తర్వాత దయచేసి compel people to come into the house of the Lord. This is what the Lord has asked us to do. దేవుడు ఇచ్చిన ఆ గొప్ప కమిషన్ ని ఈ రోజు క్రైస్తవులుగా మనము సంఘముగా మర్చిపోతాం. I am not here so that I can take your collections and I can build mansions. I am here only to equip you, to challenge you out of your comfort zone. నేను ఎందుకు ఈ సంఘము ఏర్పరచబడ్డ కారణం ఏమిటంటే మీకు సవాలు విసురడానికి ఈ సంఘం నిలబడ్డది. చాలు ఇంతవరకు మనం మౌనంగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడుకు రక్షించబడ్డాడు, తల్లిదండ్రులు రక్షించబడలేదు. భార్య రక్షించబడ్డది, భర్త రక్షింపబడలేదు. There is no compelling even in families who are coming to church. I want that to change for God's glory. We should be a church that compels. People of Christ who will compel. నువ్వు ఏమైనాను, నన్ను చీయను, ఉమ్మువే కావాలంటే నా మీద, కానీ నువ్వు వచ్చే వరకు నిన్ను విడిచిపెట్టాను. I want this new covenant church to be a church that will compel people to come into the house of the Lord. దాని కొరకు మాత్రమే మీరు ప్రార్థన చేయండి. మరి ఏ ఉద్దేశముతో ఈ సంఘము కట్టబడాలని నేను ఆశపడాను. నేను చూడని ధనము లేదు, సుఖము లేదు, తిరిగని దేశాలు లేవు, అన్ని వ్యర్థము అని నేను తెలుసుకున్నాను. You know why I'm shouting like this? రేపు నేను బ్రతుకుంటానో నాకు తెలియదు. The reason why I'm provoking you, ఎక్కడ ఈ రోజు నా పని ఆగిపోతాదో రేపు మీరు ప్రారంభిస్తారని ఆశతో ఈ మాటలు నేను చెప్తున్నాను. అందుకనే నేను ప్రతిమాలుతున్నాను. The work that may suddenly stop, that you will take it forward. మీరు ఈ సందేశాన్ని ఒకవేళ నేను చేయలేక కలిగి ఉంటే ఈ సందేశాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళి, every person who is sitting in the chair is anointed by God. Praise the Lord. Every person. లేకపోతే ఈ రోజు మీరు ఈ విధంగా ఇక్కడ కూర్చొని ఉండరు. ఆయన ఏర్పాటులో మీరు ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు ఈ వాక్యము వినగలుగుతున్నాం. ఆయన అంటాడు, now all the tax collectors, లూకాసు వార్త 15వ అధ్యాయంలో అంటాడు చూడండి, now all the tax collectors and the sinners, ఎవరు వచ్చారంటే ఎవరు వచ్చారు ఆయన మాటలు వినటకు? శాస్త్రజ్ఞు ఇది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సడుగుకొని. ఈ మాట, see, I'm very straightforward అండి. I don't like beating around the bush. మిమ్మల్ని సంతృప్తి పరిచి దురదగలిగిన చెవులైతే దాన్ని నేను గోకి అలాంటి సువార్త నేను చేయలేదు. బోలము పెట్టాడు దేవుడు నా నోటిలో. My words will be bitter, but the truth will set you free. I don't want to please man, I want to only please God. That is why I've been called for this ministry, not to please man, not to receive your appreciation and claps. Now all
ద ట్యాక్స్ కలెక్టర్స్ అంటాడు, అండ్ ద సిన్నర్స్, పాపులు. చదవండి అమ్మగారు ప్లీజ్. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని ఇదే అనుకోవాలి అందరూ. ప్రతి ఒక్కరు మనల్ని చూచి వీడికి ఏంటి పని లేదా, సుంకరులతోని, పాపులతోని, వ్యభిచారులతోని వాడు భోజనము చేయించున్నాడని చాలా సడుగుతుంది. అమ్మా దయచేసి వినండి ప్లీజ్. ఎవడైనా తప్పు చేసిన ఏడల కుటుంబంలోని, నేను ఎందుకు ఈ మాట చేస్తున్నానంటే ఇమీడియట్ గా మనం డిస్టెన్స్ చేసేసుకుంటాం. అరే నీతో నాకు ఏం సంబంధం లేదురా, నీతో నాకే పని లేదు, ఎంత పనికి మారిన పని నువ్వు చేసావు, ఈరోజు నీ వల్ల కుటుంబం అంతటికి చెడు జరిగింది అని మనం వెంటనే ఏం చేస్తామంటే సెల్ఫ్ ప్రైడ్ తోని మనల్ని మనము పరిశుద్ధులుగా ఊహించుకొని వారు అవినీతి పరులుగా మనం వారిని వేరు చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, 100 గొర్రె పిల్లల్లో ఒక్కటి తప్పిపోయినా కూడా, తప్పిపోవటం అంటే ఏంటండి, నిజము తెలిసి అరే ఈ కంచె దాటి బయటికి వెళితే నీకు అపాయము కలుగుతుంది అని తెలిసి కూడా ఒకవేళ ఆ గొర్రె పిల్ల బయటికి వెళితే 99 విడిచి ఆ ఒక్క గొర్రె పిల్లకి కోసము వెళ్తాడంట యేసయ్య. ఆ మనసు కావాలండి ఈరోజు క్రిస్టియన్స్ కి. మన కుటుంబంలో తప్పిపోయిన గొర్రె పిల్లలు ఇంకా ఉన్నారు. ఈరోజు మీరు సువార్త వింటున్నారు, దయచేసి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి, ప్రాధేయపడండి, బ్రతిమాలండి. ఛీ అన్నా కూడా మీరు వెళ్ళి వారిని దేవుని సన్నిధిలోకి తిరిగి నడిపించండి. ఇదే సంఘము చేయవలసిన పని. This is the definition of the church, to bring people into repentance. To bring people into repentance. లూకా 15వ అధ్యాయంలోనే 4 నుండి 10 వచనాలు ఒకసారి చూసుకో. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెదక వెళ్ళడా? ఏమిటి వెతకండి అమ్మా ప్లీజ్. మీ ఇంటిలోని, మీ కుటుంబాల్లోని దేవుని కంచె దాటి వెళ్ళిపోయిన గొర్రె పిల్లలు ఉన్నారు. దయచేసి వెతకండి అమ్మా వరకు, తిరిగి అదే మందలోకి చేర్చండి తల్లి దయచేసి. I pray and I plead with you. There are sheep that has gone out of God's protection today. మన సొంత కుటుంబాలు వారిని విడిచిపెట్టకండి. అగ్నిలో నుండి వారిని లాగినట్లు వారిని బయటికి లాగటానికి ప్రయాసపడండి. వచ్చేమో, విన్నాము, తిన్నాము, వెళ్ళిపోయాము. సంఘం కాదు. ఇటువంటి సంఘము కొరకు యేసయ్య తన రక్తాన్ని చిందించాడు. So that you can sit down and warm the seats. God has not called us for this. ఇంట గెలిచి రచ్చగెలవాలి. ఎవరైనా ఏమైనా నా కుటుంబం గురించి మాట్లాడినా కూడా, చీ అన్నా కూడా, తప్పుడు ప్రచారం చేసినా నేనేం చేస్తానో తెలుసా? వారికి దేవుడు అవసరం ఉంది. వారు మారే వరకు మీరు నా గురించి ఏమన్నా కూడా నేను వారితోనే ప్రయాణిస్తాను. వారిని విడవకుండా, ఎడబాయకుండా ఎల్లప్పుడూ దేవుని గురించి, తన వాక్కు గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను. వారు మారు మనసు పొందే వరకు, నా శరీరములో ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబంలో ఏ ఒక్కడిని తప్పిపోలేవుగా నేను ప్రయాసపడతాను. Let us go into homes, highways, lanes and save our families today. యేసుక్రీస్తు ప్రభువారు
ప్రార్థించినప్పుడు తన శిష్యుల కొరకు ఎంత గొప్ప ప్రార్థన చేశాడు. తండ్రి, వీరిని దుష్టుడు నుండి తప్పించు. ఎక్కడ పోయిందండి మన కుటుంబంలో ఆ ప్రార్థన? ఐ ప్రే గాడ్, దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను. దేవునికి మహిమ కలిగిన సంఘము కాకపోతే దీన్ని కూర్చివయ్యి దేవా, బికాస్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ గ్లోరీ. సినిమా నటుడైతే ఏంటండి, గొప్ప పని చేశానా నేను దేవుణ్ణి తెలుసుకొని రక్షింపబడి? God has done so much in my life for this unworthy man. Who am I to think of myself? What am I to think of myself? I can't think that I'm doing a favor for God by running a church. సంఘము స్థాపించి నేను దేవునికి ఏదో ఫేవర్ చేయాలని నేను ఈ సంఘాన్ని స్థాపించలేదు. తన నోటిలో నుండి ఒక్క మాట వెనుకకు మాత్రమే ఈ సంఘము స్థాపించాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. This is all I want to listen when I stand before my Maker face to face. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 14 వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ. అక్కడ ఆపేద్దాం మామ. You know the reason why I came to Mushirabad? ఎంత opposition ఉన్నా కూడా is because of this verse. ఈ వచనము కొరకే నేను ఈ ప్రాంగణంలో ఈ యొక్క ఏరియాలోని సంఘము స్థాపించబడ్డది. ఒక్కసారి అది ప్రారంభం చదవండి మామ. సేఫ్టీ చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగువరకు ఆయన ఈలాగు నియమించెను. Hallelujah. And this is what the new covenant church is going to do. It will give the word of God, impart the knowledge that comes through the word of God. నా ప్రజలు జ్ఞానము లేక వచనాలు అప్పగించమంటే క్రైస్తవులు కన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. కానీ వాస్తవముగా ఈ రోజు సొంత కుటుంబాల్లో క్రీస్తు జ్ఞానము లేకుండా మన బిడ్డ, మన కుటుంబీకులు బ్రతుకుతారు. మీరు చెప్పలేని ఎడలా, క్రీస్తు జ్ఞానం గురించి మీరు బోధించలేని ఎడలా కొత్త నిబంధన సంఘం ఉన్నదనే విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డల కొరకు, నా బిడ్డ కొరకు నేను ఏదైతే ప్రయాసపడుతున్నానో, ఏదైతే ఆశపడుతున్నానో అదే హృదయముతో మీ బిడ్డలకి కొరకు కూడా నేను ప్రయాసపడతాను. దేవుడు పక్షపాతి కాడు, నేను పక్షపాతిని కాను. I cannot be prejudiced. చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఇందులోనే నన్ను ఏ విధముగా మీరు ఎంచుకుంటారో దట్ ఇస్ లెఫ్ట్ టు యు. కాపరిగా ఎంచుకుంటారా, బోధకుడుగా ఎంచుకుంటారా, అపోస్తులుగా ఎంచుకుంటారా, నేను నాకు టైటిల్స్ పెట్టాలండి. I am only the son of God and nothing else. I don't deserve any other title greater than this. So ఏ టైటిల్ మీరు పెట్టుకున్నా కూడా నాకు పర్వాలేదు. But my title is reserved by God. That is the Son of God.
And as the Son of God, what the Father has intended, I will accomplish it through this new covenant church. యేసుక్రీస్తు యొక్క ఆశ సంఘము కొరకు ఏంటంటే ఐక్యతలో అది కట్టబడి ఉండాలని, జ్ఞానములో అది ఎదగాలని. ఇప్పుడు ఏమైపోతుందంటే మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో తెలుసండి? యు హ్యావ్ టు అడాప్ట్. ఏమని చెప్తున్నాము? నాన్న, ఇప్పుడున్న కాలంతో నువ్వు ప్రయాణించకపోతే నువ్వు వెనక. చెప్పండి అమ్మా, ఎంతమంది మీ బిడ్డలకి చెప్పలేదు చెప్పండి. యు హ్యావ్ టు కీప్ అప్. యు హ్యావ్ టు కీప్ అప్. What to keep up? What is there to keep up in this world? Instead of being at the mercy of constantly shifting cultural identity, the church would be maturing into Christ-like fullness is what my desire is. ఏ కల్చర్ ఏ విధంగా మారితే మనకేమిటంటే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీరు మారవలసిన అవసరం కాలముతో అవసరము లేదు. డోంట్ బి ఓల్డ్ ఫ్యాషన్డ్. ఇంకా పాతకాలపు ఆలోచనలు పెట్టుకున్నారు ఏంటి? హలో, డోంట్ గెట్ డైవర్టెడ్ ప్లీజ్. మెసేజ్ ఇచ్చిన stop telling your children, Naina, the only place that does not change is the church. That is, if it is from God. And I want you to be a part of that, not a part of this changing world. Do not adapt to the ways of this world, my son. ఆ హీరో చూడు ఎట్లా బట్టలు వేసుకున్నాడు, నువ్వు కూడా అట్లా తయారవునా? అరే, క్రీస్తు లాగా అవ్వులా అని చెప్పటము మానేసాము. ఏమనుకుంటుంది సమాజము? నువ్వు ఎప్పుడు దేవుడు 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 అనుకుంటే, who cares what the world thinks of your son if he is speaking only about God? No, మనకి అది వద్దు. దేవుడి గురించి ఎక్కువ మాట్లాడితే మనమే సిగ్గుపడతాం ముందు. No son, I want you to also be a part of this world. దేవుడు ఏమంటాడండి? He that loveth the world, చెప్పండి, ఎవరైతే లోకముని ప్రేమిస్తున్నాడో వాడు నాకు విరోధి. నాకు మన బిడ్డల్ని సంఘానికి పంపకుండా మిగతా వాటన్నిటికీ పై చదువులకి అన్ని గొప్ప స్థాయిలో ఎదుగుటకి పంపిస్తున్నాము. కానీ ఆయన రాజ్యములో రాజరికము యాజకత్వం పొందుకోవడానికి మాత్రం మనము ట్రైనింగ్ ఇవ్వటం లేదు. Son, I want you to become like this entrepreneur. ఇప్పుడు కొత్తగా జరుగుతుంది గ్లోబల్ సమిట్. Son, I want you to be an entrepreneur. వినడానికి ఎంత బాగుంటుంది. Son, daughter, no matter what, I want you to be like Christ. ఎప్పుడు ఒకలాగే క్రీస్తుని పోలిలాగా ఉండు. ఇదే నా మనవి. అందుకొరకు ఈ సంఘం, the image that the world is stealing from us, ఏ దేవుని ఇమేజ్ అయితే ఈ లోకము మనలో నుండి వేరు చేయాలనుకుంటుందో ఆ లోకముతో పోరాటం చేయడానికి ఈ సంఘం ఎదిగి వచ్చింది. దేవుడికి I am at war and I will prepare our children for the battle and warfare. Praise God. నేను ఊరుకొని ఉండనండి. ఇంకా అయిపోయింది 40 సంవత్సరాలమ్మా.
యవ్వన కాలంలో కాడి మోయటము, నేను ఎప్పుడు అదే అంటాను, 20 సంవత్సరాలకి నేను సేవలోకి ఎందుకు రాలేదు? 20 సంవత్సరాల వయసులో కానీ నేను ఇదే భారముతో సేవ చేసి ఉంటే నాయనా ఎన్ని ఆత్మలు, ఎంతమందిని అగ్నిలో నుండి నేను లాగలిగి ఉంటాను నాయన ప్రభు. From the time I knew what sin was and how tasty sin was, I put all my mind and heart in sin rather than God. So I pray. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి సందేహం, అంటే ఈ సంఘం ఇప్పుడు ఏం చేయబోతుంది, కొత్తగా ఏమి చేయబోతుంది? కొత్తగా ఏమి చేయదు, పాతవే చేస్తుంది. యేసు ప్రభు చేసినట్టు. దేవునికి స్తోత్రం. There is nothing new under the sun అంటాడు మహాజ్ఞానుడైన సొలొమోను. History will repeat. And I pray to God that this covenant church will repeat the history that Jesus Christ created. And I pray that you will all stand by me. మీరు వచ్చినా రాకపోయినా కనీసము మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఏ పోరాటము కోసము బయలుదేరానో అది జయించులాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే చాలు. నాకు చాలు. నా కుటుంబంలో ఇంకా రక్షింపబడినవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. And with great burden I pray. My wife prays. అందుకని అంటాను, ఇంత గెలిచి నేను గెలిచే వరకు ఓటమిని అంగీకరించాలి. Because if my God is a winner and if I am made in His image, I am a winner. Amen. I will not give up. ప్రాణం ఉన్నంత వరకు నేను తప్పిపోయిన గొర్రె పిల్లల్ని వెతికి దేవుని మందలో చేర్చకు ప్రయాసపడతాడు. అందుకే ఈ కొత్త నిబంధన సంఘం. బంగారం అడగలేదు దేవుణ్ణి, వజ్రాలు అడగలేదు. ఏమడిగాను దేవుణ్ణి? చెప్పాలి, చెప్పాలి. ఆత్మల రక్షణ. ఆత్మల రక్షణ. ఈరోజు మీరు ఇక్కడ నుండి అదే భారముతో తిరిగి వెళతారు అనే నమ్మకము నాకు ఉన్నది. చివరిగా అండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము చదువుకొని ముగించుకుందాం. 1 Corinthians chapter 9 verse 25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అటువంటి అక్షయమైన కిరీటము పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి అది అందుకునేలాగా మేము సాధించడానికి క్రొత్త నిబంధన సంఘము ప్రారంభించబడ్డాం. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ వర్డ్. అమ్మా, సినిమా నటుడిని చాలా డ్రామాలు చూసేసినాను, మస్తు డ్రామాలు చూసినాను. నా వల్ల కాదు. నా సొంత ఇంటిలో డ్రామాలు జరుగుతుంటే నేను అక్కడ తట్టుకోలేదు. నా సొంత ఇంటిలో డ్రామాలు ఆత్మతో సత్యముతో ఆ దేవాది దేవుడిని ఆరాధించులాగా, నిజమైన మనుషులను బ్రతకడానికి వారు జీవించులాగా, ఆ దేవాది దేవుడు వారందరినీ రక్షించలాగా నేను ప్రయాసపడాలి. అధిక శక్తితో బలంతో ఆ దేవుడు నన్ను దీవించాలి. ఇక్కడ కనెక్ట్ కార్డ్స్ అని మీకు కొన్ని కార్డ్స్ బహుశా ఇచ్చి ఉంటారు. దయచేసి అవి ఉన్నాయండి మీ దగ్గర. ఇవి అందులోని లోపల
నా దగ్గర లేదు, బట్ ఒక కనెక్ట్ కార్డ్ అని ఉంటుంది. కనెక్ట్ కార్డ్, యా, దీని పేరు కనెక్ట్ కార్డ్ ఎందుకు పెట్టామో తెలుసా? మీ పేరు తీసుకొని వెళ్ళి, థ్యాంక్ యూ నాన్న, మీ పేరు తీసుకొని వెళ్ళి అక్కడికి కనెక్ట్ చేస్తాం. ఈ పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు నాయన ప్రభువా, నేను ఇంకానూ బహుశా ఎరగలేదు నాయన ప్రభువా, ఎరిగిన నాయన ప్రభువా నీ చిత్తానుసారంగా జీవించలేకపోతున్నాడు. కాబట్టి ఐ వాంట్ హిమ్ టు కనెక్ట్ టు యు లార్డ్, నాట్ టు రాజా, నాట్ టు దిస్ ప్లేస్, బట్ ఐ వాంట్ హిమ్ టు కనెక్ట్ టు యు. అందుకని కనెక్ట్ కాడ, God is in the business of connecting people. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు నా మనవి, I don't know whether you would want to partner with us, whether you want to come back next following Sunday to worship with us. Even if you don't want to be a part, please write your name. And you can trust and be assured that your name will get connected to the Lord through our prayers and through our petitions for you and for your family. ఇందులో రాయబడిన ఏ ఒక్కరి పేరు కూడా విడవబడకుండా వారందరూ కనెక్ట్ అయ్యేలా భారముతో, యథార్థతతో మీ కొరకు, మీ బిడ్డల కొరకు, మీ క్షేమాభివృద్ధి కొరకు ఈ నూతన నిబంధన సంఘము ప్రార్థిస్తానని వివరించుకుంటున్నాను. మీరు ఎవరో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. కొంతమంది నాకు ముఖ పరిచయం ఉంది, కానీ తెలియని వారు ఎంత దూరం నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ ద లవ్. చాలా భయపడ్డాను స్టార్టింగ్ లో. Then I said, Lord, my wife ఎప్పుడు, you see the church will overflow. I have never heard a negative word from her mouth. నా భార్య నోటిలో నుండి నెగటివ్ వర్డ్ నేను వినలేదు. You see the church will overflow. Amen. Look at it. There's no place to say to it. Thank you for your prayers. And I want this church to overflow with the love of Jesus Christ for one another. Thank you so much for being a part of our humble beginning. For by grace I am saved through faith, not of my works. I have done nothing to receive His grace. It is a free gift, and I am not going to boast about it. నా క్రియల వల్ల కాదు, నా తలాంతల వల్ల కాదు, నా బలం వల్ల కాదు, నా ధనం వల్ల కాదు, నా శక్తి వల్ల కాదు, నా ఆలోచన, నా బుద్ధి, నా జ్ఞానం వల్ల కాదు, కేవలం యేసుక్రీస్తు కృప వల్లనే ఈ రోజు నేను రక్షింపబడుతున్నాను. అదే తరుణము ఇంకా ఎంతో మందికి కలిగించాలనే ఆశతో ఈ సంఘం ప్రారంభించబడింది. I pray that you will join hands with us and you will help us to connect more people. మీరు బిజీగా ఉంటారు, మాకు తెలుసు. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారిని మాకు పరిచయం చేయండి. వారికి మేము యేసుక్రీస్తుని పరిచయం చేస్తాం. మీరు చేయవలసిన పని కూడా మేము చేయడానికి సిద్ధముగా ఉన్నాము. So encourage your children. I have seen the world. I have been a part of this world. I know how deceptive this world can be. And I can inform. That's all I can do. I can inform your children the deceptive ways of this world and how to overcome this deception. So if you want your children to come out of the deceptions of the world, please ask them to partner and join with us. Thank you so much. I praise God and thank you. మన మధ్యలోని TRS పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే గారు నాకు ఎంతో ప్రియులు, కుటుంబం లాంటి వారు, ఎమ్మెల్యే బాబు మోహన్ గారు, one of the senior most politicians who does not shy away from saying I believe in Jesus Christ. Thank you. Auntie, thank you. Uday, Aishwarya,
And my angel, thank you so much for coming here. పేరు పేరున మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి I thank you from the bottom of my heart. And now I would request, yes, మెసేజ్లో ఇన్వాల్వ్ అయిపోతే అందరినీ మర్చిపోతానండి, తప్పుగా అర్థం చేసుకోకండి. It's not that I purposely do something. When I get caught up with the Lord, I forget the world. So thank you. మన మధ్యలోని my mom was also a great, మీ అభిమానిగా. Today in fact I wanted to say it in the end. మా నాన్నగారు చనిపోయి 28 సంవత్సరాలు అయింది. But I pray that wherever he is, the Lord will look upon him with compassion and mercy. So that's all I can say. My mom and my dad, wherever they are, though they are not being able to be a part of this great launch today, but I'm sure God has some plan for them too. మన మధ్యలో నేను కూడా ఎంతగానో ఇష్టపడి ఒక తల్లిగా నేను జయసుధ గారిని ప్రేమిస్తాను. I literally take her as my mother too. I love the heart that you have for the Lord. Chala, there is so much that I can talk about this wonderful woman. The pain, the humiliation, the suffering that she went through from the beginning and until now. No man can comprehend. No man can imagine what she's been through. But whatever little understanding that I have, just that you're a tough woman, man. God bless you and give you more strength in days to come. మరి జేస్తు గారు అమ్మగారు కూడా మాతో పాటు ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మగారు, మాతో మా మంచిగా వచ్చినందుకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Thank you once again. I hope I'm not forgetting anybody. I would like to close that we will have greetings. ఆ తర్వాత లార్డ్స్ కొంచెం సేపు ఓర్పు సహనం కలిగి ఉండండి. బలారాధనలో పాల్గొందాము. Let us all partake in the body and blood of Jesus Christ and go with a new beginning, transformed in our mind and in our hearts. So I would invite personally one by one to come onto the stage. పెద్దలు మన మధ్యలో ఉన్నారు. మరి బిషప్ మాథ్యూ మీగర్ గారు, జీసస్ వే ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు, అద్భుతమైన సేవ చేస్తున్నారు. అండ్ గ్రేట్ విజన్, గ్రేట్ మిషన్, గ్రేస్ టీవీ ఛానల్ కి అధినేతగా ఆయన ఉన్నారు. So those who don't know, Grace TV is available. You can see it on Hathway and soon to be coming on lot of platforms. So I would humbly welcome Dr. Bishop Mathew Garu to say a few words. Please put your hands together. Thank you. Respected Bishop Singham Garu and Babu Ananda MLA Garu and Dr. Vidya Sravanti and Jayasudha Madam and all the dignitaries, Rajiv Garu and all the pastors, reverends and all the people of God. Praise God for it. Time leads Samim Kavati. Raja and Amrita, congratulations. This is the grace of God. On behalf of Jesus Way International Diocese, on behalf of Grace Television, and on behalf of the new organization, City Council of Independent Bishops in India, Tarafna, as a core member, national core member, I want to congratulate you and all the New Covenant Church committee and members. I was asking the Lord, Prabhu, God, I was sitting down here, God gave me a few things. I wrote things down. And I said, Lord, I need confirmation, And then Raja said, history repeats again. Raja, that's what I've written there. History repeats. History is repeating again. God gives prati okoriki oka avakasham istadu. Some people receive it, some people reject it. For the rejects, he gives another opportunity for the history to be repeated and rectified. Today, God is repeating the history that was given in 2000 plus years ago to the rich man. Remember the rich man? God says, leave everything
and follow me. Kada? The rich man said he was gone. He was sad. Today that same challenge Raja had. God said, Raja, you got richness in you. You have opportunities. I know Raja very well. He is my adopted brother in our family. And I know him very well, very personally. I don't want to brag. I didn't tell Raja about it. Today, if he had to be in the world, he would be with Rajinikanth Garu beside him acting. He may be the next Robo. I know as a bishop I should not be talking about movies, but this is a fact. The Lord has given him a lot of opportunities to be in the world and shine. But the Lord called and he said, come, give away everything. And he came, gave away everything. And this is what the Lord is saying. Peter said, Lord, what happened to the rich man? That means, what about us, Lord? Jesus says, Peter was a very rich man. He was a businessman, great wealthy man. And then Jesus says, come, Father Bernard, please. Peter says, Lord, we have left everything, riches, family, everything. You have to give few minutes because all of us need this. Me, I'm an example, living example with my wife, and Raja is a living example. If God can do it in my life, in Raja's life, He can do to all of us. Peter said, Lord, I left riches, I left everything. What about us, Lord? Jesus said, you will be blessed in this world and the world to come. Hallelujah. So just because we leave everything to God, it does not mean that you are going to be on the roads. God is saying that He will be with you and He will lead you and guide you. And He will bless you. I'm not talking about prosperity gospel here, but the Lord's promise, if you see in the Bible, we have a very warped opinion about God. That is not our God. When we are faithful to God, He is faithful from glory. Right now, Raja's glory was movie industry. From that glory, He is going to take him to another higher level glory, the glory of the living God, which is higher than the Rajinikanth glory. Hallelujah. So that is what the Lord is saying. And whoever believes, Nammuta variki samastamu. And he is a man who left everything and he said, Lord, I am with you, I am believing, and I am going to follow you. That is the stand he has stood. We all have a responsibility to be behind this man of God who has been obedient. And you got a new title, Amrita, Pastor Amma. Okay? Okay, Raja said, not title is name awesome ledu. But people will be addressing you, Ayagaru, Pastor Garu, Pradhan Cheyandi, Pastor Amma Garu. So, we, all of us, even the people who are watching online right now, you have a responsibility wherever in the world you are watching. You have a responsibility to get this ministry going, to reach and touch and to be a blessing. God bless you, Raja. All the best. Thank you, and thank you so much for your kind words. Now I would request Anamachirosari, Father Bernard Garu, the vicar from the Catholic organization. Thank you so much for keeping your word and coming here to bless us. This is an all-inclusive place either. Here we are no denomination. We are only children of God. Whatever denomination you are, come here, receive the truth, and the truth will set you free. That's all. Thank you so much. Now I request Bishop Wilson Singham Garu to come and say a few words. Because Chalaman Naru, just very short. Praise the Lord. దేవునికి వందనాలు. కూడిన పెద్దలకు ప్రత్యేకంగా మా అన్న బాబు మామయ్య కూడినందుకు సిస్టర్ జయసూర్య గారికి విజయశ్రవంతి గారికి మా సోదరులు విశ్వనాథమయ్య గారికి రాజేష్ సాగర్ గారికి చాలా సంతోషం. చాలా మంది నేను
చూస్తుంటే రాజా గారిని చూస్తుంటే నాకు చాలా వాక్యం అంతా జాగ్రత్తగా విన్నాను. ఎందుకంటే ఎంతో పట్టుదలతోటి చాలా విశ్వాసంతో ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా వారు బోధిస్తున్నప్పుడు రియల్గా చాలా మంది మార్చబడతారు. ఎందుకంటే దేవుడు వారికి అంత మంచి శక్తి ఇచ్చినాడు. రాజా ఆఫ్ లవ్, కింగ్. రాజా అంటే కింగ్, సో కింగ్ ఆఫ్ లవ్ వారు. సో ఎవరిలా బలవంతం చేస్తారు మీరంటే మీరు దేవుని ప్రేమ ద్వారా మీరు బలవంతం చేసి అనేక